నేడు ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చక్కటి మందులు వాడుకుంటూ జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీనేజ్లో ఫిట్స్ ఎందుకు రాకూడదు? ఫిట్స్ ఎప్పుడైనా రాకూడని వయస్సు అంటే ఏ వయసులో అయినా రాకూడదండి, కానీ అసలు రాకూడని వయసు అంటే టీనేజర్స్. ఎందుకంటే అప్పుడప్పుడే వాళ్ళు ప్రపంచాన్ని గ్రహిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ఓన్ ఇన్సెక్యూరిటీస్, స్ట్రాంగ్ ఫీలింగ్స్, ఎమోషన్స్ చాలా నడుస్తుంటాయి. దాంతోపాటు ఫిట్స్ కూడా ఉన్నాయనుకోండి, వాళ్ళ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది, డ్రాస్టిక్గా ఉంటుంది అన్నమాట. పెక్యులర్గా టీనేజర్స్లో వచ్చే ఒక కండిషన్ ఉంటుంది, జువనైల్ మయోక్లోనిక్ ఎపిలెప్సీ. దాని పేరు జువనైల్ అయినా సాధారణంగా టీనేజర్స్లో వస్తుందన్నమాట. ఏమవుతుందంటే దీంట్లో టిపికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ట్రైన్లో వెళ్తుంటారు. ట్రైన్లో వెళ్తుంటే విండో బయట చూస్తే, కిటికీ బయట చూస్తే చెట్లు ఉంటాయి. చెట్లను గమనిస్తూ ఉంటే చెట్లు మధ్యలో లైట్, చెట్టు లైట్ అలా ఫ్లాష్ లాగా వస్తుంటుంది అనమాట. అది చూస్తూ చూస్తూ ఉంటారు. సడన్గా జర్క్ వస్తుంది, ఇలా కుదుపు. మనం ఎవరన్నా సడన్గా మన వెనకాల చరిస్తే ఉలిక్కి పడతాను చూడండి, అలా ఒక కుదుపులాగా వస్తుంది. ఉలిక్కి పడితే వచ్చినట్లు కుదుపు వచ్చి మళ్ళీ వస్తుంది, మళ్ళీ అట్లా వచ్చి పడిపోయి కొట్టుకుంటారు. మొదట్లో వచ్చిన కుదుపు మయోక్లోనస్ అంటాం. దాని తర్వాత వచ్చేది ఫిట్స్, జనరలైజ్డ్ టోనిక్-క్లోనిక్ సీజర్స్ అంటాం అనమాట. ఓకే, డయాగ్నోస్ చేసాం. ఏంటి దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, దీనికి ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ ఉండాలి, లేకపోతే మధ్యలో ఆపేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. స్త్రీ పురుషులు మూర్ఛలకు ఒకే రకమైన మందులు వాడొచ్చా? అబ్బాయిలకు అమ్మాయిలకు ఒకే రకంగా ట్రీట్మెంట్ ఇస్తాం, సోడియం వాల్ప్రోయిట్ డ్రగ్ ఆఫ్ చేసేదానికి. అదే ఇద్దరికి ఇచ్చామనుకోండి, ఇద్దరిలోనూ ఒకే రకంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అబ్బాయిలకు కొంచెం వెయిట్ పెరగచ్చు, కొంచెం జుట్టు పోవచ్చు, పెద్ద పట్టించుకోకపోవచ్చు. అమ్మాయిలకు వెయిట్ పెరుగుతారు, జుట్టు రాలచ్చు. అది వాళ్ళ అమ్మాయిలు చాలా సీరియస్ విషయం, అది జుట్టు రాలడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే మెన్సెస్లో తేడా రావచ్చు, మెన్స్ట్రల్ పీరియడ్స్ ఉంటాయి కదా, వాటిలో తేడా రావచ్చు. ఇంకోటి ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్ అని ఉంటుంది, అది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది వాల్ప్రోయిట్ మందుతో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఈ వాల్ప్రోయిట్ అనే మందు అంత మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల బేబీకి చెడ్డ జరిగే అవకాశం మిగతా మందుల కంటే ఎక్కువ. కాబట్టి డాక్టర్ ఇవన్నీ ముందే ఆలోచించి, ఆ వాల్ప్రోయిట్ అనే మందు కాకుండా వేరే మందుల ఆప్షన్స్ ఉన్నాయి, లెవిట్రెస్టామ్ అని, టోపరమేట్ అని, లామోట్రిజిన్ అని, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి ఆలోచించి అది పెడితే అమ్మాయిల్లో బెటర్గా ఉంటుంది. అబ్బాయిల్లో ఏ చాయిస్ అయినా పెద్ద తేడా రాదు. గర్భిణీ చివరి దశలో ఫిట్స్ వస్తే ప్రమాదమా? ప్రెగ్నెంట్ విమెన్లో బ్రెయిన్లో క్లాటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కొందరికి, అందరికీ కాదు. ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రం ఇవన్నీ అవుతుందని కాదు, కానీ ప్రెగ్నెన్సీ ఈజ్ అ పెక్యులర్ కండిషన్. చాలా మార్పులు జరుగుతాయి శరీరంలో. వాటి భాగంగా మెదడులో క్లాటింగ్ జరిగి వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అనేది ప్రెగ్నెన్సీ చివరిలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ బ్రెయిన్లో క్లాట్ అయ్యి ఫిట్స్ లాగా రావచ్చు. ఫిట్స్ వచ్చి చెయ్యి కాలు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. దానికి ట్రీట్మెంటు కొన్నాళ్ళు ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది. అది గమనించాలి. కానీ దాన్ని చాలామంది గైనకాలజిస్టులు ఎక్లాంసీ అనే కండిషన్తో కన్ఫ్యూజ్ చేస్తారు. ఎక్లాంసీ అంటే ప్రెగ్నెన్సీ చివరిలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ బీపీ పెరిగి ఫిట్స్ వస్తుంటాయి. అది ఎక్లాంసియాలో బ్రెయిన్లో క్లాటింగ్ ఉండదు. కానీ ఈ ఎక్లాంసియా, ఈ బ్రెయిన్లో వీనస్ సైనస్ థ్రాంబోసిస్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఏముంది, ప్రెగ్నెన్సీ చివరిలో ఉంటారు, డెలివరీ చేస్తారు, డెలివరీ అవుతుంది, దాని తర్వాత ఫిట్స్ వస్తాయి, బీపీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. కానీ స్కాన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే స్కాన్లో థ్రాంబోసిస్, బ్రెయిన్లో క్లాట్ బయటపడి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ముఖ్యం. 3 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ప్రెగ్నెన్సీలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మందులు వాల్ప్రోయిట్ కాకుండా మిగతా వాడితే చాలా మంచిది. మందులు డోసులు మారచ్చు. సో డోసులు మారేటప్పుడు వాటి లెవెల్స్ని గమనించి వాటిని అడ్జస్ట్ చేయడం ముఖ్యం. చాలామంది గైనకాలజిస్టులు మందులు ఆపేస్తుంటారు. మందులు ఆపడం, మందులు వాడడం కంటే ఎక్కువ డేంజర్. ఎందుకంటే ఫిట్ అనేది బేబీకి ఎక్కువ చెడ్డ చేస్తుంది, మదర్కి బేబీకి ఇద్దరికి ఎక్కువ చెడ్డ చేస్తుంది. మందు వాల్ప్రోయిట్ కాకుండా మిగతా మందులతో చెడ్డ జరిగేది చాలా కొద్దిగా ఛాన్స్ అనమాట. సో ఆపకూడదు మందులు. పక్షవాతం తర్వాత వచ్చే ఫిట్స్కి జీవితాంతం మందులు వాడాలా? పక్షవాతం వచ్చిన కొన్ని నెలల తర్వాత ఫిట్స్ వస్తే అది మాత్రం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. స్కార్ ఎపిలెప్సీ అంటారు దాన్ని. ఆ స్కార్ ఎపిలెప్సీ ఎల్లకాలం ఉండే అవకాశం ఉంటుంది. దానికి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ సలహా ప్రకారం ఎక్కువ రోజులు, చాలా సంవత్సరాలు, మేబీ లైఫ్ లాంగ్ వాడే అవకాశం కూడా ఉంటుంది. దానికి డాక్టర్ని కలవలేకపోయినా ఇంట్లోనే ఆ మందులు
కంటిన్యూ చేయొచ్చు. కానీ డాక్టర్ సలహా ప్రకారం కలవడం చాలా ఇంపార్టెంట్. అన్లెస్ డాక్టర్ లేదు దీనికి పర్మనెంట్ క్యూర్ ఉంది, దీన్ని క్యూర్ చేసుకోవచ్చు, దానికి ఆపరేషన్ చేయాలి అని సలహా ఇస్తే తప్ప అలా చేయకుండా ఉంటే దాన్ని కంటిన్యూస్గా వాడే నిర్ణయమే మంచిది. దీనికి ఫిట్స్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా ఉంటుందంటే మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉండి ఆగిపోతారు అన్నమాట. ఆగిపోయి దాని తర్వాత మొహం పక్కకి తిరిగిపోతుంది. ఇలా పెదాలు తడుముకుంటూ తల తిరిగిపోతుంది. చేతుల్లో కూడా ఇలా కదిలిస్తూ ఉంటారు, ఆటోమేటిజమ్స్ అంటాం. చెయ్యి ఇలా బిగుసుకుపోవచ్చు, ఇలా బిగుసుకుపోయి ఇలా వెళ్ళిపోతారు, పక్కకి తిరిగిపోతారు. పక్కకి తిరిగిపోయి మళ్ళీ కొట్టుకోవడం మొదలు పెడతారు. కొట్టుకోవడం మొదలుపెట్టి 2 చేతులు కాళ్ళు బిగుసిపోతాయి, మళ్ళీ కొట్టుకుంటారు. కొట్టుకొని చాలాసేపు అట్లా ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను తొందరగా చెప్పినా అది జరిగేది మాత్రం కొన్ని నిమిషాలు, ఒక అరగంట వరకు జరగచ్చు. ఇవంతా కూడా కొట్టుకొని పడిపోయి మళ్ళీ తేరుకుంటారు అన్నమాట. వాళ్ళని అడిగితే మొదట్లో కొంచెం ఏమైనా గుర్తుండొచ్చు. ఏంటి ఈ ప్లేస్లో నన్ను ఇది ఇంతకుముందు ఎప్పుడు చూసినట్లేదే అనే ఫీలింగ్ రావచ్చు. లేకపోతే ఎక్కడైనా ఒక కొత్త ప్లేస్లో వెళ్ళినా ఈ ప్లేస్ని ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు ఫీలింగ్ రావడం, అంటే సైకలాజికల్గా ఆ టైంలో మార్పులు వస్తాయన్నమాట. లేకపోతే ఏదో స్మెల్ రావడం, లేకపోతే వేగంగా ఏదో చూసినట్లు అనిపించడం, ఇవన్నీ కూడా ఫిట్ వచ్చే ముందు వాళ్ళు గమనించగలుగుతారు. అడగాలి, డాక్టర్గా కానీ మనం పేషెంట్ రిలేటివ్స్గా కానీ అడగడం ముఖ్యం. ఇవన్నీ కూడా అడిగితే ఏ వైపు నుంచి ఫిట్ వస్తోంది అని గమనించవచ్చు అనమాట. దాని ప్రకారం ఈజీ చేస్తే వాళ్ళు చెప్పిన సిమ్టమ్కి ఈజీకి సంబంధం ఉండి స్కాన్ చేసి దాంట్లో కూడా అదే మ్యాచ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని పర్మనెంట్ క్యూర్ చేసే అవకాశం ఉంటుంది సర్జరీతో. డ్రైవింగ్ చేయకూడదు, స్విమ్మింగ్ చేయకూడదు, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. చెట్టంత